చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. ఈ ఉదయాన్న బలహీనుడైన ఒక సేవకుని గురించి దేవుని గ్రంథంలోంచి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. యోనా బలహీనమైన సేవకుడు. దేవుడు చెప్తాడు, వెళ్ళు నినివేకి వెళ్ళి అక్కడ నా గురించి ప్రకటించు, చెప్పు, ఇదిగో దేవుడు మీ పాపాలను చూశాడు, లెక్కించాడు, ఇక మీ జీవితాలు అయిపోతున్నాయి. వారికి చెప్పి ఈ విషయాల నుంచి భయంకరమైన విపత్తు రాబోతుంది, నాశనానికి వెళ్ళిపోబోతుందని చెప్పి ఈ విషయాలను చెప్పి పంపిస్తే బైబిల్ చెప్తుంది, యోనా అటువైపుగా వెళ్లకుండా ఇంకో దారిగా మళ్ళీపోయాడు. చూడండి, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి అడుగుతున్నాడు, దేవుని త్రోవలు కాకుండా ఇంకొక త్రోవలు తీసుకున్నావా? చూడండి, అంతవరకు బాగానే ఉన్న బ్రతుకు ఒక్కసారే తుఫాను మధ్యలో, సముద్రంలో, తర్వాత చేప కడుపులో, ఏది కూడా తనకు నెమ్మది కలుగు చేసే దృశ్యం లేదు. అవును, నిజమే, దేవుని కార్యమే. చేపను దేవుడు సిద్ధపరిచాడు, ఆ చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. కానీ అక్కడ సంతోషం ఉన్నాడంటే లేదు. ఏమవుతుందన్న భయంతోనే ఆ అద్భుతంలో కూడా గడిపాడు. చూడండి, ఒక మాట నేను చెప్తాను. ఒకవేళ నీ జీవితంలో దేవుని అద్భుతాలని కూడా నువ్వు సమాధానంతో గడపలేకపోతే, దాన్ని సమాధానంతో సంతోషంతో దాన్ని అనుభవించలేకపోతుంటే, నీ తప్పటి త్రోవలు, నువ్వు అనవసరంగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఇటువంటి దారి తీసేసాయి. మరి నేను ఏం చేయాలని అడిగితే, ఏదైనా మరలా దేవుని నిర్ణయంలోకి, దేవుని చిత్తంలోకి నువ్వు రావాలి. ఎలా? దేవుని చిత్తం ఎలా నేను తెలుసుకోవాలి బ్రదర్, నాకు అర్థం కావట్లే. దేవుని చిత్తము చాలా సులువైంది. అది దేవుని మాట చదువుతున్న వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది, కానీ మిగతా ఎవరికి అర్థం కాదు. చాలామంది వెనక పరిగెడుతూ దేవుని చిత్తం నాకు చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళు మోసపోతారు. నిజంగా ఏ మనుషుడు నీకు దేవుని చిత్తం చెప్పలేరు. ఏ మనుషుడు నీకు దేవుని చిత్తం ఎలా ఉండబోతుంది, నీ పట్ల ఏంటి దేవుని చిత్తం చెప్పలేరు. దేవుని మాట మాత్రమే నీకు చెప్తుంది. చూడండి, దేవుని ఆత్మ నీలో ఉన్నది దేవుని చిత్తం నీకు చెప్పడానికి. ఈ ఉదయాన్ని ఒకవేళ నీవు ఒక అడుగులు వేయబోతున్నావేమో, ఎటువైపుగా వెళ్ళి అర్థం కావట్లేదేమో, నీవు దేవుని గ్రంథం తెరిచి చదువు, నీకు దేవుని చిత్తం దేవుడు తెలియజేస్తాడు. ఇప్పుడు ఎలా తెలియజేస్తాడు బ్రదర్? లేదు, దేవుడు ప్రేమ స్వరూపి, నీ కొరకు తన సొంత కుమారుని వదులుకున్నవాడైతే నీతో మాట్లాడతాడు, నీతో నిజంగా మాట్లాడతాడు. దేవుని మాటను తెరచి చదవడం చాలా ప్రాముఖ్యం. దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి. ఈ లోకంలో చాలామందితో సంబంధాన్ని పెంచుకొని వారు నీకు దేవుని చిత్తం చెప్తారేమో అని అనుకుంటున్నావే, మోసపోతావు నువ్వు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బాటే మోసపోయే బాట. ఆ బాటలో జనాలు నిన్ను మోసపూర్చి నిన్ను వాడుకొని అంత అయిపోయిన తర్వాత నీకు అనిపిస్తుంది నేను ఎక్కడున్నానో అర్థం కావట్లేని విషయం నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు. అలా కాకుండా దేవుని మాట చెబితే ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు చెప్తున్న మాట ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట, ప్రతిదీ కూడా ఆత్మ వివేచనతో నువ్వు ముందుకు అడుగులు వేయడం ప్రారంభిస్తాం. సగమా మోసపోయే జాబితాలో, మోసపోయే ఆ వరుసలో నీవు ఉండకూడదు. దేవుని మాటని చదవాలి, దేవుని మాటను తరచుగా చదవడం ప్రారంభించాలి. నీ ఖాళీ సమయంలో ముసలమ్మ ముచ్చట్లను వాడుతున్నావేమో, లేకపోతే ఈ లోకపు వ్యక్తులతో నువ్వు గాబరగా మాట్లాడుకొని వెళ్ళిపోతున్నావేమో, ఎప్పుడు చూసినా ఫోన్ కాల్స్ అంటూ నువ్వు ఉన్నావేమో, నువ్వు మోసపోతావు ఖచ్చితంగా. నీ జీవితాన్ని నువ్వు ఎలా తీసుకుని వెళ్ళాలో నువ్వు నేర్చుకోలేదు, నీకు నేర్పలేదు, నీవు నేర్చుకోలేదు కూడా. చూడండి, మన తల్లిదండ్రుల్లో, మన చుట్టుపక్కల వారో, మనం వెళ్తున్న సంఘము ఎవరొకరు మనకు నేర్పాలి. వారు నేర్పలేనప్పుడు దేవుని ఆత్మకు మన జీవితం ఇచ్చి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ రెండు నీ జీవితంలో జరగలేనప్పుడు నీ సమయాన్ని వృధా చేసేస్తావు నువ్వు. ఈ ప్రత్యేకమైన ఉదయాన్న నేను దేవుని దాసుగా చెప్తున్నాను, దేవుని లేఖనాల్లో ఎదుగు, దేవుని లేఖనాల ప్రకారం దేవుని చిత్తంలో అడుగులు వేయడానికి ఇష్టపడు. ఈ దాసుడు చూడు, దేవుడు గొప్ప పని అప్పగిస్తుంటే పని తప్పించుకుని వేరొక మార్గం వెళ్ళిపోతున్నాడు. ఈ మార్గం తన జీవితాన్ని ఏదైనా బాగు చేస్తుందంటే లేదు, జీవితాన్ని కఠినమైన బాటలోకి తీసుకెళ్ళిపోయింది, కన్నీటి బాటలోకి తీసుకెళ్ళిపోయింది, కంగారు పడే సమయంలో తీసుకెళ్ళింది. అద్భుతం జరగలేదంటే గొప్ప అద్భుతం జరిగింది. బైబిల్లో ఈరోజు చిన్న పిల్లాడు కూడా చెప్పే ఒక స్టోరీ ఏదంటే యోనా స్టోరీ. చేప ఎలా మింగిందో ఆ భీకరమైన గంభీరత్వాన్ని, దేవుని కార్యాన్ని వివరిస్తారు. కానీ ఆ కార్యంలో ఆయన సమాధానంగా ఉన్నాడంటే లేడు, భయంతోనే గడిపాడు. ఆ 3 రోజులు కూడా భయంతోనే గడిపాడు. సో నేను చెప్తున్నాను ఒక మాట, దేవుని కార్యం సమాధానంతో నీకు జరగాలంటే నువ్వు దేవుని చిత్తం వైపు వెళ్ళు.
నీకు అక్కడ జరుగుతున్నవన్నీ కూడా నీకు అనుకూలంగా లేకపోయినా, నీకు ప్రతికూలంగా ఉన్న నీ మనసులో సమాధానం ఎవ్వరు తీసుకుని వెళ్ళారు. ఈ ప్రత్యేకమైన ఈ ఉదయం దేవునితో మాట్లాడి చెప్తున్నాడు, దేవుని త్రోవలు తీసుకో. దేవుని త్రోవలు తీసుకుంటావా? ఆ త్రోవలు నీ జీవితాన్ని కడతాయి, ఆ త్రోవలు నీ జీవితాన్ని బాగు చేస్తాయి. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం దేవుని త్రోవల వైపు నువ్వు వెళ్ళాలి. దేవుని వాక్యం చదవాలి, దేవుని మాట చేత నువ్వు బలపరచబడాలి. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత, లేదా ఈ మాట విన్న తర్వాత నీవు దేవుని లేఖనాలు తెరిచి చదువు. నిజం, నాకు అర్థం కావట్లేదు బ్రదర్, లేదా అర్థం అవుతుంది. చూడండి, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం పెట్టుకొని అయ్యా నాతో మాట్లాడని చదువుతావు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఓరకనే ఒక పుస్తకం, సైన్స్ బుక్కో సోషల్ బుక్కో చదువుతున్నట్లుగా మనం చదవకూడదు. దేవుని వాక్యాన్ని నాతో మాట్లాడా, ఒక మనిషి ముందు కూర్చున్నట్లుగా మనం చదవాలి. దేవుని గ్రంథం కింద చదవాలి. నాతో మాట్లాడవా? చదువు, దేవుడితో మాట్లాడతాను. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. నా తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియబిడ్డలు నీ మాటను చదివి ధ్యానించి అనేకులకు బలమైన ఒక సాధనంగా మార్చండి. వీరి జీవితాన్ని ఎటువైపుగా తీసుకుని వెళ్తున్నా నాకు తెలియదు. ఎలాంటి చెడు ఆలోచన వారు కలిగి భయపడిపోతున్నా నాకు తెలియదు. నా తండ్రి, ఇప్పుడు యేసయ్య నామములో నీ బిడ్డలకు సమాధానం కలుగు చేయండి అయ్యా. వారు తిన్నని త్రోవలు కాకుండా వారు ఇరుకైన మార్గాలు ఎంచుకొని తర్వాత కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారేమో. ఈ దినం యేసయ్య నామములో అటువంటి కష్టం నుంచి, అటువంటి విషయాల నుంచి వారు బయటకు వచ్చుదురుగాక. దేవుని సమాధానపు విషయాల్లో నిబిడలు వందురుగాక. నా తండ్రి, ఏ విషయాలతో నిబిడలకు ఆపద ఉందో ఆ ప్రతి ఆపదను యేసు నామములో తప్పించండి. ఏమైతే కేసెస్లో, పోలీస్ కేసెస్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో యేసు నామములో వాటి నుంచి వీరికి విడుదల కలుగు చేయండి. యేసు నామములో విడుదల 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 యేసు నామములో. అతను ఏదైతే నేర స్థాపన వీరి పట్ల చేయబడిందో యేసు నామములో వీరికి విడుదల ప్రకటించేస్తున్నాను. వీరి చుట్టూ నీ గంభీరమైన కార్యాలు దాచి ఉంచి బలపరిచి ఆదరించమని అడుగుతూ యేసు నామమున నీ బిడ్డలకు అప్పగించు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కుమారుడా, నీ పట్ల దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. నిరాశపడద్దు, ముందుకు ధైర్యంగా అడుగులుపై నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. God bless you. See you tomorrow.